ఫ్రెండ్స్ కేశెట్టి వాళ్ళు అంటే మా అమ్మమ్మ వాళ్ళు, మేమంతా కజిన్స్ అవుతాము. మా జనరేషన్లో సనత్ చిన్నోడు, మా జనరేషన్లో సనత్ది లాస్ట్ మ్యారేజ్. అందుకే మ్యారేజ్ సెలబ్రేషన్స్లో చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ అనుకున్నంత చెయ్యలేదు. ఎందుకంటే మ్యారేజ్కి మా అక్క చిట్టక్క ఇద్దరు రాలేకపోయారు. మ్యారేజ్ సెలబ్రేషన్స్ని వీళ్ళు అంటే మామయ్య అత్తమ్మ 3 days చేశారు. ఫస్ట్ డే అంటే 22nd ఫ్రైడే మార్నింగ్ హల్దీ సెలబ్రేషన్స్ చేశారు. కానీ నేను మిస్ అయ్యాను. ఎందుకంటే మా పిల్లలకు స్కూల్ ఉంది. వాళ్ళను పంపించి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. అప్పుడు పెళ్లి కొడుకును చేశారు. అందరం కలిసి ఫ్యామిలీ పిక్ దిగుదాము అంటే ఇంకా అందరు రాలేదు, అందరం లేము, ఫ్యామిలీ పిక్ ఎలా వస్తుంది అన్నారు. ఉన్న వాళ్ళమైతే పిక్ దిగుదాము అనేసి దిగాము. సో ఇది ఫ్యామిలీ గ్రూప్, కేశెట్టి గ్రూప్ అన్నమాట. 4 o'clock మార్నింగ్ మ్యారేజ్ పెట్టుకున్నారు. అందుకే చూడండి మా సనత్కి నిద్ర లేక ఫోటో దిగడానికి కూడా ఓపిక లేదు. మీరే చూడండి ఫోటో ఎలా వచ్చిందో. ఎందుకలా మార్నింగ్ పెట్టుకున్నారంటే ముహూర్తాలు లేవంట, ఇదే లాస్ట్ ముహూర్తం అంట. చూడండి ఫ్రెండ్స్, పెళ్లి మండపం అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని నేను మా కజిన్ ఇలా ఫొటోస్ దిగాము. కొన్ని పోజులు అయితే ఇచ్చాము. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి కదండి. నాకైతే ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. 24th అంటే సండే ఈవినింగ్, సండే హాలిడే కాబట్టి మా పిల్లలు కూడా వచ్చారు. రిసెప్షన్లో డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా. రిసెప్షన్లో పిల్లల కోసం ఒక గేమ్ పెట్టారు. ఈ గేమ్ పేరు క్యాచ్ ఛాలెంజ్. ఆడడానికి ట్రై చేశాను. మా బాబు కూడా ఆడదామనుకున్నాడు, కానీ పిల్లలు చాలా మా బాబుకి ఛాన్స్ రాలేదు. ఈవెంట్ ఆర్గనైజర్ డిన్నర్కి వెళ్ళండి, తర్వాత ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అని అనౌన్స్ చేశారు. అయితే మేము డిన్నర్కి వెళ్ళాము. మేము వచ్చేసరికి అయితే డ్యాన్స్ ఫ్లోర్ ఖాళీగా ఉంది. వాళ్ళు ఎప్పుడు డ్యాన్స్ చేశారో మాకు తెలియదు. పాపకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వవే అంటే లేదు అమ్మ, ఫంక్షన్ కదా, ఎవరైనా కంపెనీ ఉంటే బాగుంటుంది అన్నది. పిల్లలు ఎవరు కంపెనీ లేకపోవడంతో హార్నిక డ్యాన్స్ చేయలేదు. రిసెప్షన్లో నా ఫ్రెండ్ కూడా కలిసింది. వీడు మా ఫ్రెండ్ కొడుకు ఆయుష్, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో